ఈరోజు భారతదేశ గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. ముందుగా మా లియో యాజమాన్యం నుంచి కానీ మా లియో యొక్క టీవీ నుంచి ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనము ఈ యొక్క రిపబ్లిక్ డేని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది భారతీయులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇకపోతే మన రాష్ట్ర విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మాత్రం ఈ యొక్క రిపబ్లిక్ డే వేడుకల్లో ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి. కానీ ట్విట్టర్లో మాత్రం ఒక పోస్ట్ చేశారు. అసలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండవ రిపబ్లిక్ డే వేడుకలు. ఈ రెండు రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఎలా ఉన్నాయి రిపబ్లిక్ డే వేడుకలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో పురోగతి ఏంటి, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు చాలా అట్టహాసంగా జరుపుకున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క రిపబ్లిక్ డే వేడుకలు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం తొలిసారిగా అమరావతి ప్రాంతంలో పెట్టుకోవడం జరిగింది. మరి కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా వాళ్ళ నాయకుడు జెండా ఎగురవేస్తారని చెప్పి ఆశించారు. కానీ వాళ్ళకి నిరాశ ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరంగా ఉన్నారంటారు? ఏమన్నా బాయ్కాట్ చేశారా ఏంటి? ఏమంటారు సార్ మీరు? అంటే జెండా ఎగరేయటం అంటే అదొక గౌరవం. ఏది జెండాకి గౌరవం, లేకపోతే ఆ జెండా ఎగరేసిన నాయకుడికి గౌరవం, జనంలో గౌరవం. ఇప్పుడు జాతీయ జెండా ఎగరేయటం అనే అవకాశం అందరికి లభిస్తుందా? మనం గణతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళ భారతీయులందరికీ కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నువ్వు శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే గతంలో 2 ఏళ్ల క్రితం రిపబ్లిక్ డే ఏంటి, అది అసలు గణతంత్రమే కాదు, అది జగన్తంత్ర దినోత్సవాలు అనేవాడు. అప్పట్లో రాజారెడ్డి రాజ్యాంగం అనో ఏదో, మరి మనం అది ఇప్పుడు ఇవాళ మరి ఇది రెండవ రిపబ్లిక్ డే. ఏది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ మరి నిన్న చూసాం, అటు డిప్యూటీ సీఎం ఇటు సీఎం సమక్షంలో చక్కగా జాతీయ జెండా ఎగరేశారు. హై టీ ఒకటి జరుగుద్ది వెంకట్. ఏది ఆ గవర్నర్ రాజ్ భవన్ హైటీకి పిలుస్తారు వీళ్ళందరినీ, అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని. ప్రతిపక్షం కూడా వస్తుంది, ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అక్కడ జోకులు వేసుకుంటూ. గతంలో చూసేవాళ్ళం ఈ దృశ్యాలన్నీ. ఏది ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, లేకపోతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఈ సందర్భంలో కలవడం, అక్కడ మాట్లాడుకోవటం, అవన్నీ కూడా ప్రజలకు ఒక చక్కగా రిజిస్టర్ అయ్యాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఎందుకని జెండా ఎగరేయడు? అంటే ఇప్పుడు ఒక రోజు ముందు వస్తే తప్ప, నీ షెడ్యూల్ నువ్వు బుధవారం తప్ప రావా, నువ్వు మళ్ళీ శుక్రవారం వెళ్ళిపోతావా? అంటే ఏపీ ప్రజలకి నువ్వు కేటాయించేది ఒక రోజేనా, 2 రోజులైనా వారానికి? ఇలాంటి అరుదైన అవకాశ సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు ముందు రావాలి, జెండా ఎగరేయాలి, నీ పార్టీ కార్యాలయంలో నీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి. సరే, నువ్వు చెప్పే చెప్పుడు మాటలేవో చెప్పాలి. అదేమీ లేకుండా అతనేంటి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎవరు ఎగరేశారు వాళ్ళ వైసీపీ కార్యాలయంలో? లేళ్లప్పిరెడ్డా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డా, తలసుల రఘురామ, వీళ్ళేనా ఆ పార్టీ నాయకులు? ప్రెస్ మీట్లు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని అంబటి రాంబాబు గగ్గోలు పెడతాడు, లేకపోతే పేరుని నాని మాట్లాడతాడు. ఇప్పుడు ఇవాళ గతంలో జగన్ హయాంలో లాగా కిడ్నాపులు జరిగాయా? రోజు జగన్ చేసిన అరాచకాలకి వాళ్ళు ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు? ఎంతమంది ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు? డీజీ కావలసినాడు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళే పరిస్థితి కల్పించింది ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి కాదా? అరే, ఇప్పుడు ఏ ఎంపీ పైనైనా ఇవాళ చిత్రహింసలు జరిగాయా? అరికాళ్ళు లాఠీలతో కొట్టి మరి గుండెలపై ఎక్కి ఎవరన్నా మరి నరకం చూపించారా ఎంపీకి? ఆ రోజు రఘురామకృష్ణరాజు చిత్రహింసలు పెట్టారు. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఏది మద్యం కుంభకోణంలో ఎంపీ. మరి అతన్ని అరికాళ్ళు ఏమన్నా మరి నువ్వు చూసావా? లాఠీలతో చిత్తగొట్టి మరి పుండ్లు వచ్చేటట్టుగా, బొబ్బలు ఎక్కినట్టుగా అతను నడుచుకుంటూ కుంటుకుంటూ వెళ్ళాడా? లేదు కదండి. ఇప్పుడు కాదంబరి గత్వాని లాంటి కిడ్నాప్లు ఏమైనా జరిగినాయా? ఇప్పుడు శిరోముండనాలు ఉన్నాయా? సజీవ దహనాలు జరిగాయా? ఆ రోజు మరి అమర్నాథ్ గౌడ్ తన అక్కని ఏడిపించొద్దన్నందుకు అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దళిత యువకులు శ్రీకాంత్,
వరప్రసాద్ పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారయ్యా. ఆ? ఉమ్, అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎలా ఉన్నాయి, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఎలా ఉన్నాయి, ఓకే. జనంలో చర్చ, కంపారిజన్. అది కదా, ఏది చట్టబద్ధ పాలన, ఏది చట్ట వ్యతిరేక పాలన, ఎవరు రక్షక భటులు, ఎవరు భక్షక భటులు. ఆ? ఉమ్, ఇప్పుడు మనం చూసాం, స్వేచ్ఛగా ఇవాళ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. ఉమ్, అవును. బాధితుడు అందరూ కూడా ఇవాళ వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నీకు చూసావు కదా, ఒక రెవెన్యూ శాఖ మీదే 10 లక్షల ఫిర్యాదులు వచ్చినాయి. ఓకే. అటు తెలుగుదేశం కార్యాలయం, ఇటు జనసేన, ఇటు బీజేపీ కార్యాలయం, అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి ఫిర్యాదులు చక్కగా స్వీకరిస్తున్నారు. ప్రజల బాధలు ఆలకిస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఉమ్, ఇది కదా పాలన అంటే, ఇది కదా రాజ్యాంగం కోరేది, అంబేద్కర్ లాంటి పెద్దలు ఆశించేది. ఇప్పుడు అక్రమంగా జైల్లో పెట్టారు జోగి రమేష్ 83 రోజులని అంబటి రాంబాబు గందరగోళం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా జోగి రమేష్ రిలీజ్ అయ్యాడు. అవును. అరే డీజేలు పెట్టారు, ర్యాలీ జరిపారు, దాని మీద ఉమ్, మళ్ళీ కేసులు పడ్డాయి, అది వేరే విషయం. ఆ? అతను ఎవరన్నా అడ్డుకున్నారా? ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రేపు వస్తాడు కదా బుధవారం. అవును. ఆ? ఆయన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లోకి రానియకుండా అడ్డుకుంటారా పోలీసులు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి 18 నెలల్లో రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడా? ఉమ్, ఆ రోజు చూసాం, ఒక ఆయన రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. అవును. ఏంటి, నా రాష్ట్రంలోకి నన్ను ఎందుకు రానివ్వరు అని చెప్పి ఆయన అడ్డంగా పడుకున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు. ఆ అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇవాళ కొడాలి నాని ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ లోనే ఎక్కడెక్కడో ఉంటున్నారు, వేరే రాష్ట్రాల్లో. ఉమ్, మరి కోర్టు వాయిదాలకో లేకపోతే ఏదో పార్టీ కార్యక్రమాలకు అప్పుడప్పుడు అడపదడప వస్తున్నారు. వంశీ రానీట్లు లేదా రాష్ట్రంలో వాళ్ళని. అరెస్టు భయంతో పారిపోతే, పరారైతే అది వేరే విషయం, అది మనం చేయగలిగింది లేదు. ఏది, అది చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తాను స్వేచ్ఛగా చేసుకుంటుంది. ఉమ్, ఆ? ఇవాళ అదే అంటోంది మనం, ఏది గణతంత్ర దినానికిను జగన్తంత్ర దినానికి తేడా చెప్తున్నాను. ఉం? ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈ రోజు పోలీస్ ఏదైనా బయాస్డ్ గా పనిచేస్తుందా? ఉమ్, ఇప్పుడు పిన్నెల్లి, సాల్మన్, ఆ? నిన్న కూడా సంస్మరణ జరుపుకున్నారు కదా, కాసు మహేష్ రెడ్డి ఢిల్లీలోనో ఎక్కడ పెడతానంటున్నాడు అవును. కార్యక్రమాలు. మీరు ఢిల్లీ వెళ్ళడానికి ఇల్లేదని ఏమైనా వీళ్ళని అరెస్ట్ చేస్తారా? లేదు కదండి. గతంలో అసలు నెల రోజుల ముందు కాకుండానే వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి. అవును. అప్పుడు పెద్ద అసలు ఫ్లెక్సీలు వేసి అక్కడ జాతీయ నాయకులను పిలిపించి ఢిల్లీలో గందరగోళం చేశాడు. ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవని 36 ఎప్పుడు హత్యలని. చెప్పాడు? 17 నెలల క్రితమే చెప్పాడు. తను ఓడిపోయిన నెలకే శాంతి భద్రతలు క్షీణించాయన్నాడు. అసలు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ ని అశాంతి ప్రదేశ్ గా మార్చాలి, అభద్రత ప్రదేశ్ గా మార్చాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలి. ఇది ఇవాళ ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. రే నువ్వు మాజీ ముఖ్యమంత్రి, ఎవరన్నా ముఖ్యమంత్రిగా పనిచేసినాడు బెదిరిస్తాడా? టెండర్లు వేస్తే 2 నెలల్లో జైల్లో పెట్టిస్తా అంటాడా? లేదు కదండి. ఇది మాజీ ముఖ్యమంత్రి అనే మాట, ఒక రౌడీ షీటర్ అనే మాట. ఉమ్, కానీ ఇప్పుడు గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా భరతం పడుతున్నారు పోలీస్. ఏంటి, ఈగిల్ అనే సంస్థ మనం చూసాం, డ్రగ్స్ వద్దు బ్రో అని బ్రహ్మాండంగా ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. ఆ? యువతలో అవగాహన కల్పిస్తున్నారు, తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ లేకపోతే గంజాయో రౌడీజమో చేస్తే వాళ్ళని ఏం చేస్తున్నారు, రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ? మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇవాళ సిగ్గుపడాలి. ఏది, ఒక ఒక నేరం చేయాలంటే అతను తల వంచుకుని ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబడాలి. అది ఈ ప్రభుత్వం చేస్తోంది. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడతాడు, జోగి రమేష్ సినిమా చేస్తాడు. అసలు ఆయన ఎవరో పేరుని నాని ఆమెను ఎవరినో ఏంటి కోసి కారం పెడతానో ఏదో అంటున్నాడు. అవును. ఎవరామె? మాధవీలత అండి, బీజేపీ మాధవీలత గారు. ఆ అంటే ఏంటి, ఆమె అసలు పొద్దున లేచిన దగ్గర నుంచి స్తోత్ర పాఠాలు, పూజలు, గోపూజ భజనలు. అలాంటి. ఆ మరి మాధవి గారిని ఉద్దేశించి ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, అంటే ఇంకా ఇప్పటికీ పేరు నాని మీద కేసు నమోదు కాలేదా? ఉమ్, కాలేదండి. అక్కడ ఈ ప్రభుత్వం కొంత వీళ్ళకి వెసులుబాటు కల్పిస్తోందా? ఉమ్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు లేవు. ఏది, 2 నెలల్లో జైల్లో పెడతానని టెండర్ లేనికుండా అడ్డుకున్నందుకు అప్పుడే ఆయన పైన కేసులు పెట్టాలి. ఉమ్,
ఇప్పుడు సిఐలను బెదిరిస్తున్నారు, ఎస్పీలను బెదిరిస్తున్నారు, సప్త సముద్రాల అవతల ఉన్న లాకొస్తా సుబ్బరాయుడు అన్నప్పుడే జగన్ పైన కేసు పెట్టుంటే విడుదల రజని చిలకలూరుపేట సిఐని బెదిరించేదా? అంబటి రాంబాబు పట్టాపురం సిఐని బెదిరించేవాడా? అంటే ముందు ఈ వైసీపీని ఇవాళ కంట్రోల్ చేయాలి. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గనక కంట్రోల్ చేస్తే, నియంత్రిస్తే రౌడీయిజం దానంతట అదే కంట్రోల్ అయిపోద్దా? ఓకే. డ్రగ్స్ మాఫియా దానంతట అదే కంట్రోల్ అయిపోద్దా? గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, రౌడీయిజం, గుండాయిజం వీటన్నిటికీ కూడా ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? అదే మనం అంటుంది. వాళ్ళ పోలీసు కూడా మేల్కోవాలి. ఏది కొంతమందే మేము చిత్తశుద్ధిగా విధులు నిర్వహిస్తామంటే కుదరదు. ఇవాళ పోలీసు ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ ప్రజల్ని పోలీసుల పైకి ఉసిగొల్పుతున్నారు, ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నారు. ఇవాళ ప్రభుత్వ అధికారులు లేకపోతే పోలీసులు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, చర్చించుకోవాలి. ఏంటి ఏది ఇవాళ సమాజ హితం కోరుతున్నారు, ఇవాళ సమాజానికి చేటు ఎవరు అనేది తెలుసుకోవాలి. ఆ చేటుని ఇవాళ ఏరివేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.